అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈ రోజున మీకు ఆత్మీయ ఆహారాన్ని అందించడానికి దేవుడు మీ ముందర నన్ను ఈ వాక్యం చెప్పడానికి అవకాశం ఇస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీకు అందించే ఈ ఆత్మీయ ఆహారము ఎలాంటిది అంటే, బైబిల్ గ్రంథంలో మోసం చేసిన వాళ్ళు ఎవరో బైబిల్లో తెలుసుకుందాం. అనగా బైబిల్లో ఎవరెవరు ఏ విధంగా మోసం చేశారో, దానివల్ల వాళ్ళు ఏ విధంగా శాపగ్రస్తులయ్యారో, ఏ విధంగా కష్టాలను తెచ్చుకున్నారో, ఏ విధంగా చనిపోయారో, దాని విషయమై కొన్ని నిమిషాలు ధ్యానించుకుందాం. జాగ్రత్తగా వినాలని ప్రభు పేరట మనవి చేయుచున్నాను. బైబిల్లో మోసం చేసిన వారు మొట్టమొదటిగా ఎవరు అనంటే, యాకోబు తన అన్నయ్యైన ఏశావును మోసం చేసి ఆశీర్వాదాలను పొందాడు. యోసేపు సహోదరులు అతనిని మోసం చేసి అమ్మేశారు. యోసేపు తాను నీతిమంతుడు, యథార్థవంతుడు, కానీ తను దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు గనుక తనను దేవుడు గొప్పగా హెచ్చించాడు. గెహజీ ప్రవక్త అయిన ఎలీషా పేరుతో అబద్ధము చెప్పి సంపాదించాడు. గెహజీ నయమాను బాగుపడ్డ తర్వాత తను ఎన్నో వస్తువులను, బంగారమును, మణుగులను, ఆభరణాలను ఎలీషా దైవజనునికి ఇవ్వాలని ఆశపడ్డాడు. కానీ దైవజనుడు వాటిని తీసుకోలేదు. కానీ గెహజీ చాటున వెళ్ళి వాటిని తీసుకున్నట్లుగా, సంపాదించినట్లుగా అబద్ధము చెప్పి తనకు ఎలాంటి రోగము తనకొచ్చిందో వాక్యంలో చూడగలం. దెలీలా సంసోను రహస్యాన్ని తెలుసుకొని అతన్ని మోసం చేసింది. దెలీలా ఏం చేసిందంటే, సంసోన్ యొక్క బలం ఎక్కడ ఉందో అది కనుక్కొని ఫిలిస్తీయులకు అప్పజెప్పింది. అది మోసమే కదా. ఆ విధంగా ఈ రోజులలో ఎవరైనా ఒక వ్యక్తిని మోసం చేస్తూ వారిని శత్రువులకు అప్పజెప్తున్నారా? అలా చేయకండి. అలా చేస్తే అది మీకే శాపం. అననీయ సఫీరా దేవుని ఎదుట అబద్ధము చెప్పి మోసం చేశారు. ఇక్కడ చూడండి, వీళ్ళు దేవుని ఎదుటనే అబద్ధము, పరిశుద్ధాత్మను మోసం చేస్తున్నారు. ఈ విధంగా ఎంతమంది అబద్ధాలు చెప్తున్నారో. అబద్ధాలే మిమ్మల్ని అంతములో అప్పగిస్తాయి. జాగ్రత్త సుమ. అన్యాయంగా ఒకరిది ఆక్రమించుకోవడము, అన్యాయంగా ఒకరి సొత్తు తినడము, అది దేవుని సొత్తు తినడము చాలా తప్పు. కాబట్టి అననీయ సఫీరా భర్తకు తెలియకుండా భార్యకు తెలియకుండా భర్త ఇద్దరు మరణించినట్లు అపోస్తల కార్యంలో వ్రాయబడి ఉన్నది. అబద్ధమే వారికి సాక్ష్యం చెప్తుంది. యూదా ఇస్కరియోతు యేసు ప్రభుల వారిని అప్పగించాడు, అనగా ద్రోహం చేశాడు. మోసం, అబద్ధం కొంతకాలమే లాభం ఇయ్యవచ్చు, కానీ చివరికి అది నాశనానికి దారి తీస్తుంది. కాబట్టి మోసం చేస్తూ జీవిస్తున్న నీవు ఈరోజు నీతిగా జీవించడం నేర్చుకో. దేవుడు ఈ కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. మే గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ బర్త్డే జరుపుకుంటున్న వారందరికీ, హ్యాపీ బర్త్డే జరుపుకున్న వారికి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. దేవుడు ఈ సంవత్సరమంతా మిమ్మును దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ఈరోజు మీ వాగ్దానం యెషయా గ్రంథంలో నుండి 58వ అధ్యాయం 10వ వచనం. చీకటిలో నీ వెలుగు ప్రకాశించును. యువర్ లైట్ విల్ రైజ్ ఇన్ ద డార్క్నెస్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవు చీకటిలో
నీ జీవితాన్ని గడుపుతూ ఉంటే ఈ రోజున దేవుడు నీ మీద ప్రకాశిస్తూ ఉన్నాడు. అనగా ఒక నూతన ఆయుష్ను నీకు కలగజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయనకు నీవు కృతజ్ఞత కలిగి జీవించాలని ఈ మాటలు నీకు తెలియజేస్తున్నాను. హ్యాపీ బర్త్డే టు యూ వన్స్ అగైన్. యానివర్సరీ జరుపుకుంటున్న వారికి హ్యాపీ యానివర్సరీ, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ ఫర్ బోత్ ఆఫ్ యూ. దేవుడు ఈ సంవత్సరం అంతా మిమ్మును ఆశీర్వదించునుగాక. పిల్లలు గలవారైతే మీ పిల్లలను దేవుడు దీవించునుగాక. ఈరోజు మీ కొరకు దేవుడిస్తున్న వాగ్దానము నిర్గమాకాండము 3వ అధ్యాయం 12వ వచనం. ఎక్సోడస్ 3rd chapter 12th verse. నిశ్చయంగా నేను నీకు తోడయుందును అని దేవుడు మరి మీ కుటుంబానికి ఐక్యత, ఏక మనస్సు, ప్రేమనురాగాలు అధికమై మీకు తోడయుండునుగాక. లవ్ అండ్ ఎఫెక్షన్స్ ఎక్కువగా మీరు కలిగి ఉందురుగాక. ఒకరందరొకరు ప్రేమనురాగాలతో ప్రార్థన, ఒకటైన జీవితము కలిసి ఉందురుగాక. ఎన్నో యానివర్సరీలు కృప మీకు చేసుకునేలాగున తోడయుండునుగాక. సిల్వర్ జూబిలీ, గోల్డెన్ జూబిలీ మరియు ప్లాటినం జూబిలీ కూడా మీ జీవితంలో జరుగునట్లుగా నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆ విధంగా వివాహ దినాలను జరుపుకొందురుగాక. ఆమేన్. ప్రేయర్ ఫర్ జర్నీ అండ్ హీలింగ్. ఈరోజు ప్రయాణమై రైలు మార్గమున, ఫ్లైట్ మార్గమున, బస్సులో కానీ, కారులో కానీ, స్కూటర్లో కానీ, రోడ్డు మార్గంలో ఎవరు ఏ రకంగా ప్రయాణము చేసిన వారికి దేవుని కాపుదల దయచేయునుగాక. ప్రభువా, అలాగే అనారోగ్యంతో హాస్పిటల్లో ఐసీయూలో ఉన్న, గుండె నొప్పితో బాధపడుతున్నవారు, కడుపు నొప్పితో బాధపడుతున్నవారు, కాళ్ళ నొప్పితో బాధపడుతున్నవారు, క్యాన్సర్, ఎయిడ్స్, టీబీ, అల్సర్, హర్నియా మరియు జ్వరము, జలుబు, దగ్గు, కిడ్నీ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, ఎముకల ప్రాబ్లంతో బాధపడుతున్న వారందరి కొరకు యేసుక్రీస్తు నామములో వారికి స్వస్థత కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాను. ఆ యేసు ప్రభుల వారి నామము బట్టి మీకందరికీ స్వస్థత కలుగునుగాక. ఆమేన్, ఆమేన్.